విశ్వాసి కూడా 2 నాలుకలు కలిగి ఉంటున్నాడు. మందిరంలో ఒక నాలుక పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రభువా నా బాధలలో తోడుకున్నావు, ఎబెనేజరే ఎల్రోయి నీవు లేకుండా నేను లేను. ఒక నాలుక. బయటికి వెళ్ళిన తర్వాత మరొక నాలుక. ఈ నాలుక, రెండవ నాలుక ఎలాంటి నాలుక తెలుసా? వాడిగల కత్తి. అది హృదయాన్ని గాయపరుస్తుంది, మనస్సును గాయపరుస్తుంది. ఆ కత్తి అనేటటువంటి నాలుక ద్వారా కొంతమంది తల్లిదండ్రుల మనస్సును గాయపరుస్తారు, సహోదరుల యొక్క మనసులను గాయపరుస్తారు, ఇరుగు పొరుగు వారి యొక్క మనసులను గాయపరుస్తారు. కొంతమంది అంటుంటారు కదా, వారు ఆ మాట అన్నారండి, నా మనసులో ఉంది పోతనే లేదు. ఎందులో ఉంది ఆ మాట? ఇప్పుడు మనసులో. అందుకన్నాడు వాడిగల కత్తి. ఆ నాలుక ద్వారా వాడిగల కత్తి లాంటి మాటలు మాట్లాడడం ఆపేయాలి. లేదండి ఎందుకు మాట్లాడకూడదు? వాక్యం సెలవిచ్చింది కదా, వాక్యం 2 అంచులు గల ఖడ్గమై ఎటువంటి మూలుగులలో దూరుచు కార్యం చేస్తుందన్నది కదా. నేను కూడా మాట్లాడితే నా మాట కూడా వాళ్ళు పనిచేస్తుంది. నీ మాట పనిచేస్తే ఏమొస్తుంది? దేవుని వాక్యం పనిచేస్తే అంతా జరుగుతుంది. కొంతమంది వాళ్ళ యొక్క సొంత ప్రయోజనం కొరకై మాట్లాడి, స్వార్థం కొరకై మాట్లాడుకొని కార్యాలు చేస్తుంటారు. అందుకంటాడు, బూతులైనను సరసోక్తులైనను నీ నోటి గుండా రాకూడదు. ఆశీర్వాద వచనమే నీ నోటి నుంచి రావాలి, కానీ శాపవచనం రాకూడదు. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా శుద్ధీకరించబడాల్సింది, సరిచేయబడాల్సింది, అదుపులో పెట్టుకోవాల్సింది ఏంటి?